అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ చిరంజీవి గారికి నమస్కారం సార్. అలాగే బ్రగాభద్ర నాగబాబు గారికి, వచ్చిన ఆహుతులందరికీ నమస్కారం. యజ్ఞం సినిమాతో దర్శకుడుగా నాకు పునర్జన్మనిచ్చారు శ్రీ పోకూరు బాబురావు గారు. పిల్ల నువ్వు లేని జీవితంతో దర్శకుడుగా నాకు మరో జన్మనే పోతున్నారు శ్రీ అల్లు అరవింద్ గారు, శ్రీ దిల్ రాజు గారు, మై బ్రదర్స్ బన్నీ వాస్ గారు అండ్ హర్షిత్. చాలా ఒక్క బ్యానర్లోనే సినిమా చేస్తే చాలా అనుకుంటారు. దిల్ రాజు గారి బ్యానర్లో కానీ అరవింద్ గారి బ్యానర్లో చేస్తేనే డైరెక్ట్గా చాలా ఏదో ఎదిగిపోయినట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. బట్ నా అదృష్టం, ఇద్దరు లెజెండరీ ప్రొడ్యూసర్స్ నాకు అవకాశం ఇచ్చారు సార్. శాయశక్తిలా కష్టపడ్డాను, ఇంకా రీ రికార్డింగ్ ఉంది, చివరిదాకా ఇలాగే కష్టపడతానని చెప్తున్నాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ శ్రీ రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్. ఆ తర్వాత మై హీరో సాయి ధరమ్ తేజ్. ఏ స్టార్ అందాం? నేను ఫిక్స్ అయ్యాను, బట్ తను వద్దన్నాడు. నేను చెప్తాను ఏ స్టార్ అవ్వబోతున్నావు అంటే వద్దన్నాడు, కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ నా మనసులో ఉన్న మాట నిజమే తీరుతుంది. నాలుక మీద మచ్చలు కూడా నిజుకోవాలి. ఒక మంచి సిచ్యువేషన్ దొరికినప్పుడు అక్కడ సాంగ్ పెట్టానండి. సాంగ్లో ఎమోషన్ బాగుండాలి, ఫైట్ ఉండాలని. కొత్తగా ఫైట్లో కొరియోగ్రఫీ మిక్స్ చేసినందుకు చాలా చాలా కష్టపడ్డారు. నేను ఏమనుకున్నానో దాన్ని నిండుగా 100% నాకు ఇచ్చారు విజయ్ గారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా దాసరి శివేంద్ర కెమెరామెన్, ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ రమణ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ. నెక్స్ట్ మై ఓన్ బ్రదర్, నాతో గ్రౌండ్లో ఉండి లొకేషన్లో అడుగడుగు నా వెంటనే ఉన్న మై బన్నీవాస్ అండ్ హర్షిత్, ఇద్దరు స్వీట్ రోజెస్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఎవరన్నా టెక్నీషియన్స్ మర్చిపోతే సమయభావం వల్ల దయచేసి ఏమనుకోవద్దండి. ఆల్ మై క్రూ, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గారు, టోటల్గా అందరండి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి, డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇంట్లో మాకు ఒక చిన్న పూజ గది ఉంది. ఆ పూజ గదిలో మేము దండం పెట్టుకున్నప్పుడు ఆ దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడో లేదో తెలియదు, కానీ ప్రతిసారి ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దీవిస్తున్నారనే ధైర్యం మా అందరికీ ఉంది. దానివల్లే ఎంత కష్టపడుతున్నాం, ఏదైనా సాధించాలన్నా, ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలన్నా మీరిచ్చే బ్లెస్సింగ్స్తోనే చేస్తున్నాం. ఆ బ్లెస్సింగ్స్ తేజుకు ఉండాలి. ఇందాక ఎవరో చెప్పారు చేదు చాలా మంచోడని. నిజంగా మా నెక్స్ట్ జనరేషన్